నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చినప్పుడల్లా మీ క్లయింట్స్ తో మాట్లాడాలి అని ఖచ్చితంగా నేనే అనుకుంటాను. ఎందుకంటే అటు నాకు కూడా ఎప్పటికప్పుడు నమ్మకాన్ని మీరు బిల్డ్ చేస్తూనే ఉంటారు. అందరూ జెన్యూన్ కాలర్స్. ఆ కాలర్ ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు అనేది కూడా మీరు నోట్ చేసుకుంటారు. డేట్ ఇది May 7th తీసుకున్నారు. అవును. సో డెఫినెట్ గా ఒకసారి తెలుసుకుంటే నాకు నమ్మకం కుదిరితే తద్వారా మన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కుదురుతుందన్న ఉద్దేశంతో ఈ రివ్యూస్ అనేవి ఖచ్చితంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇవ్వాలి కదా, సమయం ఇస్తున్నారు. చేసుకో, నువ్వు ఎట్లా, నేను రెడీ అని అంటున్నారు. అది కాన్ఫిడెన్స్ అంటే. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆ గ్రిప్ తో మనం డెఫినెట్ గా మాట్లాడగలము. అండ్ రెమెడీస్ కు ఉన్నటువంటి పవర్ తో డెఫినెట్ గా మాట్లాడగలము. రైట్, కాలర్ తో మాట్లాడదాం. ఓకే రైట్. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. మేడం పద్మిని మేడం. బాగున్నారా మేడం? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. సో చెప్పండి, ఎప్పుడు మేడం ని కలిసారు? మీరు ఎట్లాంటి సమస్యతో కలిసారు? ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటారా? ఓకే మేడం. మేడం ఫస్ట్ నాకు ఒక మానసిక ఇబ్బందులు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి మేడం. అంటే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మానసిక ఇబ్బందులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. కాబట్టి రెండు ఉన్నాయి. మేడం ని ఏం చేయాలి అర్థం కాక నేను మేడం ని అప్రోచ్ చేశాను. ఇలాగే మీ వీడియోస్ చూసే నేను మేడం ని అప్రోచ్ చేశాను మేడం. మేడం అంటే కొంచెం నేను ఫస్ట్ అమౌంట్ గురించి ఆలోచన చేశాను. తర్వాత కన్ఫర్మ్ గా గ్యారంటీ రిజల్ట్స్ అని చెప్పిన తర్వాత సరే ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకున్నాను మేడం. మేడం చెప్పినట్టుగానే నేను 2 months బిఫోర్ కాంటాక్ట్ అయ్యాను మేడం ని. రెమెడీస్ అన్ని చేసుకున్నాను మేడం. 3 రెమెడీస్ చెప్పారు. ఆ 3 రెమెడీస్ ఇప్పుడు 3rd one చేస్తూ ఉన్నాను మేడం ప్రెసెంట్. అయితే ఫస్ట్ 2 రెమెడీస్ లోనే చాలా డిఫరెన్స్ కనపడింది. ఫైనాన్షియల్ గా మీ ఇబ్బందుల నుంచి బయటపడ్డారా? ఇప్పుడు ఫైనాన్షియల్ థింగ్ మా పూజ అయితే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. కానీ మానసిక ఇబ్బందులు గానీ, మా హస్బెండ్ తో ఉన్న గొడవలు అవన్నీ అసలు అతనిలో వచ్చిన మార్పు, నాలో కూడా వచ్చిన మార్పు అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అసలు మాకే. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఎప్పుడు మేమిద్దరం ఏదో ఒకటి గలాట, ఇంట్లో ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఉంటాయి కదా మేడం. ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ అండర్స్టాండింగ్స్ అనేవి డెఫినెట్ గా డిఫర్ అయిపోతాయి. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళయి? మా పెళ్ళి 10 years అయింది. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే నాకు తెలియక కొంచెము ఇబ్బందులు పడినాడు అనమాట, జాబ్ పరంగా కూడా. అందుకని మా ఇద్దరికి ఎప్పుడు అప్పుడప్పుడు గొడవలు వచ్చేవి. నేను కూడా జాబ్ చేస్తున్నాను మేడం ప్రెసెంట్. అయినా కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎట్లా అది అని మాట్లాడి ఎప్పుడు గలాటే అన్నమాట. కానీ అట్లాంటిది ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లుందంటే మాకు అసలు నాకు ఫస్ట్ ఆయన మీద కోపం రావడం లేదు. అన్నిటికీ నేనే అడ్జస్ట్ నేను అడ్జస్ట్ అవుతున్నాను. తను కూడా అసలు ఇంతకు ముందు షార్ట్ టెంపర్ ఫెలో మాదిరి అసలు చిన్న విషయానికి కూడా కోపం వచ్చేసేది సడన్ గా. కానీ వెంటనే కూల్ అయిపోతారు, అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే కోపం వచ్చేసేది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు అసలు కోపం లేదు. తర్వాత మానసికంగా కూడా మాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ దో మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా తీరుతాయిలే అనేలా ధైర్యం వచ్చింది. ఫైనాన్షియల్ కూడా ఒక ఎందుకో స్ట్రాంగ్ గా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది, ఒక నమ్మకం కలుగుతోంది మాకు ఇద్దరికి. చాలా చాలా సంతోషం. అయితే మేడం ని నమ్మాలి, ఇప్పుడు వీడియోస్ లో చాలా మంది వస్తూ ఉంటారు, కానీ తనిష్క గారిని నమ్మాలి అని మీకు ఎట్లా అనిపించింది? అది దేవుడు ఏమన్నా అలా పంపిస్తారో ఏమో తెలియదు మేడం. నాకైతే నాకు వచ్చేవి కూడా అలాగే వస్తాయి. నేను వారాహిదేవిని బాగా నమ్ముతాను మేడం. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా నమ్ముతాను. సడన్ గా మేడం కూడా ఆ పూజనే చెప్పారు. ఫస్ట్ పూజ అయితే అదే మేడం చెప్పింది. సో నేను ముందే మనకు ఆల్రెడీ మనం ఆ వారాహిదేవి పూజలు నేను చాలా నమ్ముతాను వరాహిదేవిని. ఇంకా మేడం చెప్పేసరికి
సరే ఇది ఒకసారి చూద్దాము నీ చూద్దామని కాదు ఇంకా కన్ఫర్మ్ అవుతుంది ఇంకా దీని మీదే హోప్స్ పెట్టుకొని ఉన్నాను మేడం నేను. కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది, అది చాలా మేలైంది నాకు కూడా. బ్యూటిఫుల్ అండి. అయితే మీరు జాతకం ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు జాతకం ఇచ్చారు, మీ సమస్యలు మీరు చెప్పారా, జాతకం చూసి మేడమే ఫస్ట్ మీ సమస్యల్ని చెప్పారా? మేడమే ఫస్ట్. మీరు అసలు ఏం చెప్పలేదు? నేను చెప్తానన్నా కూడా మేడమే చెప్పేశారు. ఆగండి నేను చెప్తాను అని చెప్పారు. మేడం కూడా కరెక్ట్ గానే చెప్పారు అంతా కూడా. అందుకని నేను ఇంకా ఎక్కువ నమ్మాను అనమాట మేడం ని. ఇంకొకటి ఏమంటే నేను వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేశాను, రెఫర్ చేశాను. వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగుందన్నారు, ఇంకొకరికి వాళ్ళు కూడా రెఫర్ చేశారు. ఎందుకంటే మనకు జరుగుతున్నాయి కదా మేడం ఇదంతా పబ్లిసిటీ. ఇప్పుడు అవసరం లేదు కదా, మనకైతే అవసరం, మాకైతే అవసరం లేదు కదా పబ్లిసిటీ చేయాలని. కాకపోతే మనకు జరిగింది ఇంకొకరు కూడా చెప్దాము, ఎందుకంటే పాజిటివ్ గా ఉండాలి, అందరూ బాగుండాలనే కదా చెప్పాను. అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా సంతోషం. మీకు ఫస్ట్ ధైర్యం వచ్చింది. ఫస్ట్ మనం మెంటల్లీ స్టేబుల్ గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మీరు ఫస్ట్ స్టేబుల్ గా ఉన్నారు, ధైర్యంగా ఉన్నాము. ఇంకా నేను చేసుకోగలుగుతాను, ఫైనాన్షియల్ గా నేను ఎప్పటికైనా బాగుంటాను అనే నమ్మకం నాకు వచ్చింది. బ్యూటిఫుల్. ఇంకా నేను వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను మేడం, అది కూడా క్లియర్ అయిపోతుంది. మన ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇక అంతా లైఫ్ అంతా చాలా పీస్ఫుల్ గా హ్యాపీగానే ఉంటుంది. జస్ట్ డోంట్ వరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు, అడిగిన వెంటనే. మాట్లాడిందని కూడా మాకు కూడా హ్యాపీ మేడం. పద్మిని మేడం తో మాట్లాడాలనుకున్నాను, ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ, మై ప్లెజర్. చాలా చాలా సంతోషంగా ఉండండి, ఉంటానండి. థ్యాంక్ యూ మేడం. యా, హౌ క్యూట్, హౌ స్వీట్. ఆమె మంచిగా వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చిండ్రు, వాళ్ళు మంచిగా ఇంకొక అతను ఆయన ఫ్రెండ్ కి రెఫరెన్స్ చేశారు. అసలు అంతే వాళ్ళు చూడండి, వీళ్ళు మంచిగా జస్ట్ ఆమె వెంటనే వాళ్ళకి నెంబర్ ఇచ్చి మళ్ళీ మాట్లాడిచ్చారు. సో ఆమె బాగా అయింది. మెసేజ్ కూడా పెట్టున్నారు ఆ రోజు, ఎప్పుడు మంచిగా మన విషయం అప్పుడే. మీరు ఇది వరకు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు కదా? అవును, కరెక్ట్. ఎన్నాళ్ళ క్రితం అండి అది? అది 2011 లో ఇచ్చారు. 11 to ఎన్నాళ్ళు ఇచ్చారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఇచ్చాం. ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు క్లయింట్స్ అనేవాళ్ళు. ఎందుకంటే మాకు మంచిగా అయిందని ఇంకొకరికి చెప్పడం ఆబ్వియస్ గా మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ఫుల్ కదా. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ లాస్ట్ 15 years ఇక్కడ మనం తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి, అంత ముందుగా తమిళ ఛానల్ తమిళ్లో, అందుకే దగ్గర దగ్గర మనకి ఈ ఫీల్డ్ కి వచ్చి 20 years అయిపోయింది. బాబోయ్, అందరూ మంచిగా అయ్యారు. వాళ్ళు సమస్యలు ఉన్నాయి, మరి మేము ఎట్లా రెమెడీస్ చేద్దాం చెయ్యాలి అని అనుకుంటే కనుక దేనికైనా మనం సమస్యలో ఉన్నాము, మరి సాల్వ్ చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. చేయకుండా నేను ఎట్లా చేయాలి, చిన్న చిన్న ఏదో సింపుల్ గా చేసేస్తానంటే వర్కౌట్ అవ్వని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కాబట్టి మరి ఇట్లాంటి సమస్యల్లో ఉన్నాము, మానసికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఏం చేయాలో ఏమీ పాల్పోవట్లేదు అనుకుంటే ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.